బ్రో ఇప్పుడే ఇప్పుడే దేవర సినిమా చూసా. ఖాళీగా తిరిగేవాడిని అంటారు ఆవరా. ఇప్పుడే చూసా సినిమా దేవరా. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ్య, డైరెక్టర్ గారు ఏం సినిమా తీశారు భయ్య. మా ఇంటి పేరు అరటాల, ఇటు సినిమా డైరెక్టర్ సినిమా శివ కొరటాల. ఏం సినిమా తీశారు భయ్య. ఈ సినిమా చూసిన తర్వాత నిజం చెప్తున్నా, ఫస్ట్ ఆచార్య 2 సినిమా తీయండి, తర్వాత దేవర పార్ట్ 2 చూడండి. ఎందుకంటే రణ్వీర్ కపూర్ ఏమంటారు, మన జాన్వీ కపూర్ ని పెట్టారు భయ్య సెకండ్ హాఫ్ లో. 15 మినిట్స్ పెట్టాడు. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, అసలు ఆ డైరెక్షన్ కి అంత మంచి ఎలా తీస్తాడు అసలు. ఎక్స్పెక్టేషన్ నిజం చెప్తున్నా, మీరు ఒకసారి ఆచార్య 2 తీయండి, తర్వాత ఇది తీయండి, ఒకసారి మీ ఎక్స్పెక్టేషన్ చూసుకోండి, సినిమా ఎలా ఉందో అర్థమవుతుంది మీకు. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పుకుంటే ఆయన యాక్టింగ్ 100% సూపర్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే లెవెల్లో చేశాడు. కానీ మొత్తం ఈయన డైరెక్షన్ చెప్పినట్టు చేశారు, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందులో అసలు చుట్టమల్లే సాంగ్ లో ఎందుకు ఆమె ఎందుకు వచ్చిందో, అసలు ఆ సాంగ్ ఎందుకు చేసిపోయిందో, అసలు 15 మినిట్స్ హీరోయిన్ ఎందుకు ఉందో కూడా మాకు అర్థం కాలేదు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి హీరో మా యాక్టింగ్ మాత్రం విరగదీశాడని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. లాస్ట్ ఒక 10 మినిట్సే బాగుంది, సముద్రంలో సీన్ తప్పితే. అంతకుమించి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ అంతా బాగుంది. కాకపోతే డైరెక్షన్ పరంగా నాకు అంత నచ్చలేదు. నిజం చెప్తున్నా, కొరటగాళ్ళు ఫస్ట్ ఆచార్య 2 తీయండి, మన ఎన్టీఆర్ బాలకృష్ణ చరిత్ర తీస్తారు. మన ఎన్టీఆర్ అని యాక్టింగ్ మాత్రం విరగదీశారని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మరి ఇంత ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అంటే చెప్పడానికి ఏం లేదు భయ్య. కొట్టాల గారికి 5కి 3 ఇవ్వచ్చు అనుకుంటా భయ్య.